బ్రేకింగ్ న్యూస్ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ బాగోతాలు ఒక్కొక్కటిగా బయటపడుతూనే ఉన్నాయి. డాక్టర్ నమ్రత అక్రమాలు తవ్వే కొద్దీ బయటపడుతున్నాయి. సృష్టి సెంటర్లో అసలు సరోగసి వ్యవస్థే లేదని పోలీసులు తేల్చారు. డాక్టర్ నమ్రత సరోగసి పేరుతో పిల్లల అక్రమ రవాణాకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. అస్సాం, మేఘాలయకు చెందిన గిరిజనులు, ఆదివాసుల పిల్లల్ని తీసుకువచ్చి సరోగసి పేరుతో దంపతులకు అప్పగిస్తుందని దర్యాప్తులో తేలింది. హైదరాబాద్లో సెటిల్ అయిన ఇంకా గిరిజనుల పిల్లల్ని కొనుగోలు చేస్తూనే ఉంది కేడీ డాక్టర్ నమ్రత. ఇప్పటి వరకు 30 మంది దంపతులకు సరోగసి పేరుతో పిల్లల్ని అప్పగించినట్లు పోలీసుల విచారణలు తేలింది. ఒక్కో జంట నుంచి 30 నుంచి 50 లక్షల రూపాయల వరకు వసూలు చేసి ఆదివాసీలకు మాత్రం ₹1,00,000 లోపు ఇచ్చి పిల్లల్ని తీసుకుంది కేడీ డాక్టర్. పురుట్లోనే ఉన్న పిల్లల్ని తీసుకుని వారికి సరోగసి దంపతులకు అప్పగిస్తున్నట్లు తేలింది. ఒక్క హైదరాబాద్ సెంటర్లోనే 30 మందికి సరోగసి చేసినట్టు రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. ఆమె వద్ద సరోగసి చేయించుకున్న దంపతులను కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని సృష్టి సెంటర్లలో సోదాలకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ లైవ్లో అందిస్తారు. విజయ్, చెప్పండి, ఏదైతే డాక్టర్ నమ్రత అసలు సరోగసి సంస్థే లేదు, తన క్లినిక్ లో వచ్చేసి కేవలం పిల్లల్ని తీసుకొచ్చి అమ్ముతున్న వ్యాపారం కూడా చేస్తుందంటే ఇప్పటికే పోలీసుల నిర్ధారణలో తేలింది. సో ఇంకా ఎలాంటి భాగవతాలు బయటపడే అవకాశం ఉంది? పోలీసులు ఏం చెప్తున్నారు? ఎస్ అఖిల, అయితే ఈ సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్లో అయితే తవ్వే కొద్దీ కూడా బయటపడుతున్నాయి డాక్టర్ నమ్రత అక్రమాలు. అయితే ఇప్పటికే ఈ సెంటర్ని క్లోజ్ చేసినప్పటికీ కూడా సుమారుగా కేవలం ఈ హైదరాబాద్ సెంటర్ నుంచే మొత్తం 30 మంది పిల్లలని కూడా గుర్తించి, అంటే వాళ్ళని పేదలకు సంబంధించి, ఆదివాసులకు సంబంధించినటువంటి పిల్లలని, ఒక ఉన్నత వర్గాలకు సంబంధించి పిల్లలు లేనటువంటి దంపతులకు, ఆ జంటలకు అక్రమ రవాణా ద్వారా చేసినట్టుగా, అంటే ఈవెన్ అది చైల్డ్ ట్రాఫికింగ్ కూడా వస్తుంది అంటూ కూడా పోలీసులు అయితే చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ఆదివాసులు అలాగే గిరిజనుల పిల్లల్ని తీసుకొచ్చి సరోగసి పేరుతోని ఇతర దంపతులకు, ఇతర జంటలకైతే అప్పగిస్తున్నట్టుగా తేల్చారు పోలీసులు దర్యాప్తులో. అలాగే అస్సాం, మేఘాలయకు చెందినటువంటి గిరిజనుల పిల్లలను తీసుకొచ్చి సరోగసి పేరుతో కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ క్లినిక్ వచ్చేటువంటి దంపతులకు కూడా అప్పగిస్తున్నట్టుగా కూడా పోలీసుల దర్యాప్తులు అయితే పేర్కొన్నారు. ఇక హైదరాబాద్లో సెటిల్ అయినటువంటి గిరిజనుల పిల్లల్ని కూడా కొనుగోలు చేస్తున్నట్టుగా డాక్టర్ నమ్రత కొనుగోలు చేస్తున్నట్టుగా కూడా పోలీసుల దర్యాప్తులో వెలుగు చూసింది. ఇక ఇప్పటి వరకు 30 మంది దంపతులకు కూడా ఇలా సరోగసి పేరుతోని, అంటే ఈ పిల్లలు మీకే పుట్టారు అన్నటువంటి నెపంతో, అంటే ఆ యొక్క కారణం చూపించి వాళ్లకు ఈ 30 మంది పిల్లల్ని కూడా అప్పగించినట్టుగా తెలుస్తూ ఉంది. వాళ్ళందరూ DNA టెస్టుకు కోరినప్పుడు మాత్రం DNA టెస్ట్ అక్కర్లేదు, ఇది మీ బేబీయే అంటూ కూడా చెప్పుకుంటూ ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఈ జంటలకు పిల్లలని అప్పగించినప్పుడు వారి వద్ద నుంచి 30 నుంచి 40 లక్షలు, 50 లక్షల వరకు కూడా డబ్బులు డిమాండ్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. కానీ ఆ ఆదివాసీలు ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో వాళ్లకు మాత్రం కేవలం 50,000, ₹1,00,000, ఈవెన్ 2 లక్షల కంటే లోపే వాళ్ళకు డబ్బులు ఇచ్చినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఇక ఇక్కడ సుమారుగా 30 మందికి సంబంధించి సరోగసి పేరుతోని పిల్లల అక్రమ రవాణా చేసినట్టుగా కూడా గుర్తించారు. ఇక కొండాపూర్లో చూసుకున్నట్లయితే అక్కడ ఇంకా కూడా ఇలాంటి ఉదంతాలు బయటపడ్డట్టుగా తెలుస్తూ ఉంది. ఈవెన్ అటు విజయవాడ కావచ్చు, విశాఖపట్నం కావచ్చు, నెల్లూరు కావచ్చు, ఒడిశా కావచ్చు, ఇదైతే మనకు వెస్ట్ బెంగాల్, కోల్కతా కావచ్చు, ఇక్కడ మొత్తం కూడా ఈ సృష్టి సెంటర్లో మొత్తం కూడా ఇదే భాగవతం నడిచినట్టుగా తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి ఏదైనా సరే లీగల్ ఇష్యూ వస్తే కనుక మేనేజ్ చేసేందుకు తన కొడుకునే అడ్వకేట్గా కూడా పెట్టుకుని ఈ తతంగం అంతా నడిచినట్టుగా తెలుస్తూ ఉంది. మనకు చూడొచ్చు అక్కడ ధీరజ్ కృష్ణ అనేటువంటి ఆ బోర్డు ఏదైతే కనిపిస్తూ ఉందో ఆవిడ కొడుకు పేరుతోని ఆ బోర్డుని పెట్టుకొని కూడా ఏదైనా, అంటే ఆ జంట ఎవరైనా పిల్లల్ని తీసుకున్నటువంటి జంట ఇది తప్పు అని చెప్పి తిరగబడితే ఖచ్చితంగా వారిపైకి లీగల్ టీంని పంపించి కూడా భయభ్రాంతులకు గురి చేస్తూ బెదిరించినటువంటి పరిస్థితులు ఉన్నాయంటూ కూడా వాపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది బాధితులు. ఈ బాధితులందరికీ సంబంధించినటువంటి కాంటాక్ట్స్ని రీచ్ అయ్యేందుకు వారికి ఫోన్ చేసినప్పటికీ కూడా కొంత వాళ్ళ ఫోన్లో స్విచ్ ఆఫ్ వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. బట్ ఇప్పటి వరకు ఎంతమంది ఉన్నారు, ఇంకా ఎంతమంది సరోగసి, అంటే సరోగసి నెపంతో, సరోగసి పేరుతో పిల్లలకు అక్రమ రవాణా జరిగిందనేటువంటి వివరాలు కూడా పోలీసులు సేకరించేటువంటి పనులు అయితే పడ్డారు. వాళ్ళని కాంటాక్ట్ చేసేందుకు కూడా పోలీసులు అయితే అన్ని రకాల పనులు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అఖిల. రైట్ విజయ్, థ్యాంక్ యూ.